వర్సిటీలపై ఆర్ఎస్ఎస్ భావజాలను రుద్దేటువంటి కుట్ర, ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాప్తికని నిన్న విద్యా కమిషన్లో మీటింగ్ పెడితే నక్సలైట్ భావజాలను, నక్సలైట్లు గొప్పలని, నక్సలైట్లు దేశభక్తులని, నక్సలైట్లకు మద్దతు తెలిపి ఎన్కౌంటర్లు ఫేక్ ఎన్కౌంటర్లని చెప్పి మాట్లాడినటువంటి కుహనా మేధావులంతా కలిసి ఒక వేదిక మీద ఉన్నటువంటి సిగ్గు లేకుండా వీళ్ళు పాత ఐఏఎస్లట, రాజ్యాంగం ప్రకారం ఐఏఎస్లుగా మారినటువంటి ఐపీఎస్లుగా, రాజ్యాంగం ప్రకారం ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగేతర శక్తులైనటువంటి నక్సలైట్లకు మద్దతు తెలిపేటువంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఒక దగ్గర క్రోడీకరించి సమీకరించి సదస్సులాగా పెట్టి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందనేటువంటి మాట ప్రయత్నం. ఎస్, ఆర్ఎస్ఎస్ భావజాలమే ఈ దేశానికి శ్రీరామ రక్ష స్వామి. ఆర్ఎస్ఎస్ఏ ఈ దేశాన్ని కాపాడేది, లేకపోతే ఇప్పటికీ 100 సార్లు ఈ దేశం విభజనకు గురయ్యేది, లేకపోతే ఆర్ఎస్ఎస్ఏ లేకపోతే గోవా రాకపోయేది, ఆర్ఎస్ఎస్ఏ లేకపోతే ఇవాళ ఈశాన్య దేశాలు ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలో కలిసి ఉండలేకపోతుండే. ఇది నిజం, ఇది చరిత్ర. ఆర్ఎస్ఎస్ఏ లేకపోతే ఇవాళ తెలంగాణ ప్రత్యేక దేశంగా అవ్వాలన్నటువంటి పోరాటాలు జరిగేది. ఆర్ఎస్ఎస్ఏ లేకపోతే ఇవాళ కాశ్మీర్ ఇవాళ ఇట్లాంటి పరిస్థితులు ఉండకపోతే, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చేసినటువంటి ప్రాణ త్యాగాల వల్ల ఇంకా 1947 తర్వాత భారతదేశం ఇంకొకసారి విభజనకు కారణం కాకపోవడానికి కారణం ఆర్ఎస్ఎస్ మాత్రమే. ఆర్ఎస్ఎస్లో ఉండేటువంటి వాళ్ళు నిజమైనటువంటి దేశభక్తులు. నక్సలైట్లలాగా దేశ వ్యతిరేక విదేశీ భావజాల సిద్ధాంతాలను, మావోలను, మార్క్స్లను, లెనిన్లని, స్టాలిన్లని, వాళ్ళ దేశాలకు సంబంధించి వాళ్ళ సిద్ధాంతాలను సూత్రీకరించి భారతదేశంలో బలవంతంగా ఈ దేశ సాంప్రదాయాలను, ఈ దేశ సంస్కృతిని, ఈ దేశ పౌరుల యొక్క ఘనమైనటువంటి చరిత్రను తుడిచి చెప్పేటువంటి కుహనా మేధావి విదేశీ భావజాల సిద్ధాంతాలు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చరిత్రను చదువుకోవాల్సినటువంటి కర్మేం పట్టింది. ఎస్, ఇవాళ చరిత్రను మార్చాల్సిందే. ఇవాళ గజనీ చరిత్ర కాదు కావాల్సింది, మనకు పృథ్వీరాజ్ చవాన్కి సంబంధించినటువంటి చరిత్ర రావాలి, మనకు శివాజీ చరిత్ర కావాలి, ఇవాళ శంభాజీ చరిత్ర కావాలి. మనకు కావాల్సింది అలాంటి చరిత్ర. నిజాం ఈ దేశాన్ని ఏ విధంగా కబలించిండో చెప్పుకోవాలి, మొఘలాయిలు ఈ దేశాన్ని ఏ విధంగా దోచుకున్నారో చెప్పాలి, బ్రిటిష్ వాడు ఈ దేశాన్ని ఏ విధంగా దోచుకున్నాడో చెప్పాలి. బ్రిటిష్ వాడి కంటే ముందు, మొఘలాయిల కంటే ముందు ఈ భారతదేశంలో అత్యద్భుతమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, అభివృద్ధి ఏ విధంగా ఉందో ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ దేశం నుంచి చీడ పురుగులైనటువంటి టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళని, చీడ పురుగులైనటువంటి అక్బర్లని, బీర్బర్లని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టినటువంటి వాళ్ళ చరిత్ర మనం చదువుకోవాలి. ఔరంగజేబ్పై గెలిచినటువంటి వీరుల చరిత్ర మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో కాకతీయ చరిత్ర, ఈ దేశంలో కాకతీయుల చరిత్ర, ఈ దేశంలో శాతవాహనుల చరిత్ర, ఈ దేశానికి సంబంధించినటువంటి రాజపుత్ల చరిత్ర మాత్రమే చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెర మరుగు చేసి కనుమరుగు చేసినటువంటి కుహనా రాజకీయ, కుహనా మేధావుల యొక్క చరిత్ర కాదు చదువుకోవాల్సింది. ఈ దేశానికి పట్టినటువంటి దరిద్రం ఏదైనా ఉందంటే అది విదేశీ భావజాలంతో కూడుకున్నటువంటి మెకాలే సిద్ధాంతం ఉన్నటువంటి చదువులను తీసి గంగలో పడేద్దాం రండి. మనకు కావాల్సింది మన దేశం యొక్క పునర్వైభవం, మనకు కావాల్సింది ఈ దేశం యొక్క ఘనమైనటువంటి చరిత్రను చూసుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా తక్షశిల నలందలకు వచ్చి ఇవాళ విశ్వవిద్యాలయంలోకి వచ్చి చదువుకున్నటువంటి వాళ్ళని కదా మనం తెలుసుకోవాల్సింది. చరిత్రను నాశనం చేసి అల్లావుద్దీన్ ఖిల్జీని వల్ల మనం చదువుకుంటున్నాం తప్ప వాళ్ళని ఓడగొట్టినటువంటి అహోం రాజుల చరిత్ర, చాళుక్య రాజుల చరిత్ర మనం చదువుకోలేకపోతున్నాం. కాకతీయుల చరిత్ర, శాతవాహనుల చరిత్ర మనం చదువుకోలేకపోతున్నాం. ఎందుకు ఇవాళ జరిగింది? భారతదేశంలో జరగాల్సినటువంటి చరిత్ర మార్పు జరగాల్సిందే. సిగ్గుపడండి, సిగ్గుపడండి. విదేశీ భావజాల సిద్ధాంతాన్ని ఇవాళ ప్రజల మీద బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళని ఒక్కసారి మనం తుడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రజలారా ఆలోచించండి. 75 సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రభుత్వాలలో ఈ దేశానికి సంబంధం లేనటువంటి ఔరంగజేబ్ గొప్పోడని, వాడెవడో పిచ్చి తుగ్లక్గాడు గొప్పోడని, వాడెవడో ఔరంగజేబ్ గొప్పోడని ఈ దేశాన్ని కాపాడండి కింగ్ జార్జ్ కోసం, విలియమ్స్ కోసం, విక్టోరియా సిగ్గు లేకుండా ఇవాళ హైదరాబాద్లో విక్టోరియా మెమోరియల్ మాల్ను మనం సందర్శించుకోవాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది ఇవాళ? అది మనం తెలుసుకోవాల్సింది.